ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ వీడియోలో మనం మాట్లాడుకునేది ఆఫ్ఘాన్ పీస్ టాక్స్. మీకు ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అనేవి కంప్లీట్గా చాలాసార్లు న్యూస్లోకి వస్తుంది కదా, ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ అంటున్నారు, ఆఫ్ఘాన్ రీకన్సిలేషన్ ప్రాసెస్ అంటున్నారు, ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటున్నారు. ఏంటి ఇవన్నీ? అండ్ యుఎస్ తాలిబాన్ అంటున్నారు, ఇద్దరి మధ్య డీల్ అంటున్నారు. వీటన్నింటి గురించి కంప్లీట్గా హిస్టరీ, పుట్టపూర్వోత్తరాల నుంచి, చరిత్ర నుంచి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు మొత్తం అంతా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. రైట్, ఈ విషయం గురించి మాట్లాడే ముందు లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతాను, వినండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ హ్యాండ్ అవుట్ అనేది ఇస్తానండి. చక్కగా ఐప్యాడ్లో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు రావడం అనేది దొరుకుతుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఎడిటోరియల్స్ కూడా అనాలిసిస్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ జరుగుతాయి. అంటే సింపుల్గా మీరు గమనిస్తే హిందూలో మీకు కొన్ని మాత్రమే కవర్ అవుతాయి. ఫర్ అదర్స్ మీరు ఇంక ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే బీబీసీ నుంచి కానీ, గార్డియన్ నుంచి కానీ, డిఫరెంట్ వాటి నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్స్ నేను ఎంసీక్యూస్గా మార్చి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ మెయిన్ సెషన్లో మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా క్వశ్చన్స్ ఎలా అపీర్ అవుతాయి, మీకు పేపర్లో చదివింది వేరు, బిట్వీన్ లైన్స్ దాని వెనక దాగి ఉన్నటువంటి నిజం వేరు, రహస్యం వేరు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తాను, ఎలా ఎనలైజ్ చేయాలని మీకు చెప్తాను. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మీరు సొసైటీని ఏ విధంగా చూడాలి అనేటటువంటి మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే కార్యక్రమం మెయిన్ సెషన్లో జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ మన యాప్లో జరుగుతుంది. ఆ టెస్ట్ రాయడం ద్వారా, ఎవ్రీడే రాయడం ద్వారా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. అండ్ ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్ లైవ్ జరుగుతాయి కాబట్టి మీరు లైవ్లో డౌట్స్ అడిగేటటువంటి ఛాన్స్ మీకు ఉంటుంది. చక్కగా నా ఇన్పుట్స్ అనేవి మీకు లభిస్తాయి. సో ఇవన్నీ మీకు దీంతో వస్తాయండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఫర్ లైఫ్ టైం బోత్ లైవ్ క్లాసెస్కి, రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 8,000 రూపాయలు 1వ తారీఖు లోపు మీరు జాయిన్ అయితే. ఈ 8,000 రూపాయలు కాస్త ఎంత అవుతుంది? 1వ తారీఖు నుంచి 10,000 రూపాయలు అవబోతుంది. 8,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి చక్కగా 2,000 కడుతూ జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి అవకాశం, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. అండ్ నేను మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మోడర్న్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. మోడర్న్ హిస్టరీ జస్ట్ 3,000 రూపాయలకి అందిస్తున్నాము. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. మీ కాంప్లిమెంటరీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెస్ట్లకు కూడా యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు యాంథ్రపాలజీ కూడా నేనే చెప్తానండి. యాంథ్రో కూడా నేనే చక్కగా మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం మాట్లాడుకుంటాం. అఫ్కోర్స్ బైలింగేలే ఉంటుంది, ఇంగ్లీషే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో ఉంటుంది చక్కగా. సో ఎంత సార్ ఫీజు అంటే ఇది కేవలం ప్రజెంట్ 20,000 అమ్మ. 20,000 కాస్త 25,000 అవ్వబోతుంది. ఎప్పటి నుంచి అంటే 1వ తారీఖు నుంచి. సో 20,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. 4 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున చక్కగా కట్టుకోండి. రైట్, మీకు చాలా మంచి అవకాశం అనేది ఉంటుంది. మీకు చాలా నా నుంచి చాలా మంచి ఇన్పుట్స్ అనేవి వస్తాయి. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఆర్టికల్ ఇదేదైతే ఉందో, విషయం ఏదైతే ఉందో దాన్ని కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి. యుఎస్ తాలిబాన్ ఇష్యూ వరల్డ్ జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనామిక్స్నే మార్చేసినటువంటి ఇష్యూ. కంప్లీట్గా వరల్డ్ ఆర్డర్నే మార్చేసినటువంటి ఇష్యూ. దీని గురించి హిస్టరీతో సహా మనం తెలుసుకోవాలి. మొదటి నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సెప్టెంబర్ 11, 2011 ఏం జరిగింది అంటే ఒక దారుణమైన ఘటన జరిగింది. అమెరికా మీద టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి జరిగినాయి. అమెరికా మీద టెర్రరిస్ట్ అటాక్స్ జరిగి సుమారుగా 3,000 మంది అమెరికన్ జాతీయులు ఎవరైతే ఉంటారో, అమెరికాకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళు చనిపోవడం అనేది జరిగింది. అప్పటికే ప్రపంచ పవర్గా, గ్రేటెస్ట్ పవర్గా, వరల్డ్ పవర్గా అమెరికా అనేది ఎదుగుతుంది. ఈ టైంలో వాళ్ళ పీపుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అమెరికాకి కోపం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా కోపం వస్తుంది. అమెరికా సుపీరియర్ పవర్ కాబట్టి ఇంకా కోపం వచ్చింది. అమెరికా వెంటనే ఇమీడియట్లీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. అది జరిగిన కొద్ది రోజుల్లోనే, విత్ ఇన్ ఏ వీక్ ఏం జరిగింది, అటాక్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ అటాక్కి కారణం ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్ అని చెప్పి తెలిసింది. ఎవరండి?
వసామా బిన్ లాడెన్. దిస్ వసామా బిన్ లాడెన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్ కాల్డ్ అల్-ఖైదా. అల్-ఖైదా యొక్క హెడ్ అండి ఈ వసామా బిన్ లాడెన్. ఈయనని తెలిసింది. ఈయనని తెలిస్తే ఈయన్ని పట్టుకోవడానికి ఏం చేసింది బ్రిటిష్ మన తాలూకా యుఎస్ గవర్నమెంట్ అనేది ట్రై చేసింది. బట్ హీ గాట్ ఎన్ అసైలం ఎట్ ఆఫ్ఘనిస్తాన్. ఇతనికి అసైలం ఆశ్రయం ఎవరు కల్పించారు? ఆఫ్ఘనిస్తాన్ కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్ అంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్ అనేది కల్పించడం అనేది జరిగింది. తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇది చేసింది. యుఎస్ ఏం చేసింది, వెంటనే తాలిబాన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వసామా బిన్ లాడెన్ని మాకు అప్పగించండి అని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ వాట్ ఈజ్ దిస్ తాలిబాన్? తాలిబాన్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ఎ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ అండి. రైట్, ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్. వాళ్ళు మన తాలూకు ఎవరికి మన వసామా బిన్ లాడెన్కి ఆశ్రయం కల్పించారు. అండ్ యుఎస్ ఆస్దెమ్, యుఎస్ అనేది తాలిబాన్లకు అడిగింది మాకు వసామా బిన్ లాడెన్ అప్పగించండి అని. దెన్ తాలిబాన్ ఏం చేసింది అంటే రిఫ్యూజ్ చేయడం అనేది జరిగింది. యుఎస్ యొక్క ప్రపోజల్ని రిఫ్యూజ్ చేసి ఎవరికి అండగా నిలబడింది? వసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అండగా నిలబడింది. మధ్యలో చాలా నెగోషియేషన్స్ జరిగినాయి. చాలామంది తాలిబాన్లకు అడిగారు అప్పగించండి అప్పగించండి, ఇంత అటాక్ చేశారు అని. బట్ తాలిబాన్ ఎంతకీ ఒప్పుకోలేదు. విత్ ఇన్ ఎ మంత్, జస్ట్ 30 days తర్వాత ఎంతకీ ఒప్పుకోనటువంటి తాలిబాన్ గవర్నమెంట్ మీద యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ ఎలైస్, నాటో ఎలైస్ ఎవరైతే ఉంటారో, మీకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గురించి తెలుసనే అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఎ సెక్యూరిటీ ఎలియన్స్ అండి. అంటే ఏంటి అంటే ఈ నాటోలో 5th section ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వీళ్ళ ఎలైస్లో ఎవరి మీద అటాక్ చేసినా అందరూ కలిపి ఆ అటాక్ చేసిన వాడి మీద పడాలి. అర్థమైందా? దిస్ ఈజ్ కలెక్టివ్ సెక్యూరిటీ అంటారు. సో కలెక్టివ్ మిలిటరీ అంటారు. సో ఇలా జరగడం అనేది జరిగింది. సో యూఎస్ మీద అటాక్ జరిగింది కదా. సో ఈ వరల్డ్ సుపీరియర్ పవర్స్ అయినటువంటి నాటో పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు నాటోలో మొత్తం 30 మంది మెంబర్స్ ఉన్నారండి. ఇదంతా తర్వాత విషయం. రైట్, మామూలుగా చెప్తున్నాను. అప్పుడు ఎలైస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇది రావడం అనేది జరిగింది. అండ్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ అనేది చేశారు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అనేది చేయడం అనేది, మెరుపు దాడి చేయడం అనేది జరిగింది. రైట్, అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పవర్. దీన్ని పవర్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరిగింది. అండ్ అక్కడ ఫార్మల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వీళ్ళందరినీ ఓచకోత కోయడానికి, వీళ్ళందరినీ ఏరివేయడానికి బోత్ యుఎస్ నుంచి సమ్ ట్రూప్స్, ఇప్పుడు ప్రజెంట్ యుఎస్లో ట్రూప్స్ ఎవరు ఉన్నారు అంటే 14,000 మెంబర్స్ ట్రూప్స్. అండ్ ఇట్స్ నాటో ఎలైస్ మొత్తం కలిపి ఎన్ని ట్రూప్స్ ఇచ్చింది అంటే 17,000 మంది సైనికుల్ని. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్లో పీస్ కోసం ప్రయత్నిస్తారు. అంటే సింపుల్గా వీళ్ళందరూ ఎవరి మీద దాడి చేస్తారు అంటే తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆఫ్ఘాన్ గవర్నమెంట్ యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నాలజీ షేరింగ్ కానీ, వాళ్ళకి మిలిటరీ సపోర్ట్ కానీ, లాజిస్టిక్ సపోర్ట్ కానీ, ట్రైనింగ్లో సపోర్ట్ కానీ ఇవన్నీ అందించడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, కలిసికట్టుగా తాలిబాన్ల మీద అటాక్ చేస్తారు. అండ్ దర్ ఫైనల్ ఎయిమ్ ఈజ్ టు ప్రివైల్ పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రివైల్ చేయడం. 2001 నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరుగుతూనే ఉంది. తాలిబాన్లు ఈ ట్రూప్స్ మీద అటాక్ చేస్తారు, ఈ ట్రూప్స్ అందరూ కలిసి తాలిబాన్ల మీద అటాక్ చేస్తారు. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. రైట్, సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ట్రంప్ ఎన్నికలు, మొన్న ఈ ఎన్నికలు కాకుండా 2020లో ఎన్నికలు కాకుండా 2016లో ఎన్నికలు అయినాయి. ఎన్నికల్లో కదా మనకి ట్రంప్ గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. 2016లో ఎన్నికల్లో భాగంగా మనకి ట్రంప్ ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి సోల్డియర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ప్రామిస్ చేశారు అంటే మీ తాలూకా ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, సోల్డియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో దూరంగా ఆఫ్ఘనిస్తాన్లో ఇదవుతున్నారు, ఫ్యామిలీకి మీరు చాలా దూరంగా ఉంటున్నారు, మీ వాళ్ళని నేను మళ్ళీ వెనక్కి రప్పిస్తాను, మీరు అందరినీ కలుపుతాను అని చెప్పడం అని ఎన్నికల ప్రామిస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? 2020లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సో వాళ్ళందరూ వెనక్కి రావాలంటే ఏం అవ్వాలి, ముందు ఫస్ట్ థింగ్ ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రివైల్ అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రివైల్ అవ్వాలి అంటే ఏం చేయాలి, తాలిబాన్లు అంతం అవ్వాలి. లేకపోతే మొదట ఆప్షన్ తాలిబాన్స్ ఏమవ్వాలి, కంప్లీట్గా అంతం అవ్వాలి. రెండవ ఆప్షను తాలిబాన్స్తో యుఎస్ అనేది పీస్ చేసుకోవాలి.
ఇద్దరికి పీస్ అగ్రిమెంట్ జరిగి ఈ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళిపోతే తాలిబాన్ విషయం తాలిబాన్ చూసుకుంటుంది. తాలిబాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది, అది వేరే విషయం. రైట్, ఈ రెండు జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ట్రంప్ ఏం చేశాడు, 2017లోనే ఈ పీస్ అనేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఈ పీస్ ఇది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కంప్లీట్గా తాలిబాన్ని రిమూవ్ చేద్దాం అనుకున్నాను. కంప్లీట్గా తాలిబాన్ని ఓచకోత కోసేద్దాం, వాళ్ళని కంప్లీట్గా దూరం ఇది చేద్దామని చెప్పి బై యాడింగ్ 5,000 అడిషనల్ సోల్జర్స్. యూఎస్లో ఉన్నటువంటి 14,000 కాకుండా, ఆల్రెడీ ఉన్న 14,000 కాకుండా ఒక 5,000ని పెంచి మొత్తం తాలిబాన్లందరినీ కంప్లీట్గా వ్యానిష్ చేద్దాం అనుకున్నారు. రైట్, కానీ ఈ ప్రాసెస్లో మన ట్రంప్కి అర్థమైంది ఏంటి, పాకిస్తాన్ లాంటి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సేఫ్ హ్యావెన్స్ ఏవైతే ఉన్నాయో, తాలిబాన్లకు ఇవన్నీ సేఫ్ హ్యావెన్స్ అండి. పాకిస్తాన్ లాంటి కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్, అలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటుండగా తాలిబాన్లు ఓడించడం ఎంతవరకు సాధ్యం కాదు. దే హ్యావ్ ఏ హ్యూజ్ నెట్వర్క్ అని చెప్పి అంత పెద్ద సుపీరియర్ పవర్ అయినటువంటి అమెరికా ఆలోచించడం అనేది మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే వీళ్ళని అటాక్ చేయడం కాకుండా వీళ్ళతో పీస్ డీల్ చేసుకుందాము అని చెప్పి మొన్న మనకి 2020 ఫిబ్రవరిలో ఏం చేశారు, యుఎస్ అండ్ తాలిబాన్ చారిత్రాత్మకమైనటువంటి పీస్ డీల్ జరిగింది. ఎన్నాళ్ళుగా వార్ జరుగుతుందో, సుమారు 2001 నుంచి అండి 19 ఏళ్ళుగా వార్ జరుగుతుంది. ఈ వార్కి ఒక ఎండ్ కార్డు కోసం ప్రయత్నించడం అనేది జరిగింది. ఈ యుఎస్ తాలిబాన్ పీస్ అగ్రిమెంట్లో నిర్ణయించినవి ఏంటి అంటే చూడండి, మొదట ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో అది ఇది చేయాలి. అంటే యుఎస్ ఏం చెప్పింది, మా ట్రూప్స్ని దాంతోపాటు మా నాటో అలయన్స్ యొక్క ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడరబుల్గా ఇది చేసేస్తాం. సుమారు 135 డేస్లో 14,000 ప్రజెంట్ ఉన్నారు కదా, 8,600 తీసుకొస్తాం. అండ్ దెన్ వితిన్ 14 months ఒక్క సైనికుడు కూడా, యుఎస్ అండ్ నాటో సైనికుడు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉండడు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అనేటటువంటి డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్, తాలిబాన్ కమిట్మెంట్ ఏమిచ్చింది చూద్దాం. దీనికి బదులుగా తాలిబాన్ కమిట్మెంట్ ఏదైతే ఇచ్చిందో, ఆల్-ఖైదా పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్-ఖైదా పీపుల్కి మేము ఆశ్రయం ఇవ్వము. అండ్ నెక్స్ట్, ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయము. ముఖ్యంగా యుఎస్ అండ్ యుఎస్ అలైస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఎటువంటి ఉగ్రవాద చర్యలకి పాల్పడము అని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే శాంక్షన్స్ రిమూవల్ అండి. యుఎస్ ఏదైతే వీళ్ళ మీద ఆంక్షలు విధించిందో తాలిబాన్ లీడర్స్ మీద, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ వీళ్ళు రిజిస్టర్ చేయడం, ఇవేవైతే ఉన్నాయో ఈ శాంక్షన్స్ అన్నీ కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. దాంతోపాటు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తాం. దాంతోపాటు ప్రిజనర్ రిలీజ్ అండి. అంటే వార్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎలా అంటే యుఎస్ తాలూకా ట్రూప్స్లో సైనికులు ఎవరైతే తాలిబాన్లకు దొరికారో వాళ్ళని బంధించారు. తాలిబాన్ల యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యుఎస్ అండ్ ఆఫ్ఘాన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బంధించాయి. అర్థమైందా? ఆ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరిని ఒకరు రిలీజ్ చేసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే పోస్ట్ ట్రూప్స్ అన్ని విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఏం జరగబోతుంది అని చెప్పి ఒక రీకన్సిలేషన్కి రావాలి, ఒక ఒప్పందానికి రావాలి. ఎవరితో ఒప్పందం? ఆఫ్ఘాన్ గవర్నమెంట్తో తాలిబాన్ అనేది ఒప్పందం చేసుకోవాలి. ఒక పీస్ తర్వాత ఏం చేయబోతున్నాం, ఎవరు రూల్ చేయబోతున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అని ఒక పీస్ టాక్స్ అనేవి చేసుకోవాలి. అర్థమైందా? ఇది తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ డీల్లో భాగంగా వచ్చినటువంటి తాలిబాన్ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ యొక్క రీకన్సిలేషన్ ఏదైతే ఉంటుందో దీనికోసం ఏర్పాటు చేసినటువంటి టాక్సే ఏంటి, ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటారు. ఆఫ్ఘాన్లో పీస్ ప్రివైల్ అయ్యేందుకు వీళ్ళు ఏదైతే చేశారో ఆ టాక్స్ని ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటారు. ఇవి ఎప్పుడు మొదలైనవి అంటే సెప్టెంబర్లో మొదలైనవి, సెప్టెంబర్ 2020లో మొదలైనవి. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆగిపోయినాయి. మళ్ళీ ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటున్నారు అంటే జనవరి 5న స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దోహా ఏదైతే ఉంటుందో, దోహా ఎక్కడ ఉంటుందండి, ఖతార్లో ఉంటుంది. దోహా ఏదైతే ఉందో దోహాలో ఇది అవుతుంది అని చెప్పడం అనేది, స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ ఆఫ్ఘాన్ పీస్ టాక్ యొక్క సెకండ్ రౌండ్ అండి. ఎవరెవరి మధ్య జరుగుతుంది? మన తాలూకా ఆఫ్ఘాన్ గవర్నమెంట్ యొక్క ఎవరైతే డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు, దాంతోపాటు మన తాలూకా తాలిబాన్ల యొక్క ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మధ్య జరగడం అనేది జరుగుతుంది. వీటి కోసం, ఈ పీస్ టాక్స్ కోసం ఆఫ్ఘాన్ గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీని కూడా పెట్టిందండి. అది ఏంటి అంటే
ఆఫ్ఘనిస్తాన్స్ హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సిలేషన్. ఇది పెట్టడం అనేది, ఈ కౌన్సిల్ పెట్టడం అనేది జరిగింది. ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ తాలిబాన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కషన్స్ అనేవి చేస్తారు. దిస్ ఈజ్ ఆఫ్ఘన్ పీస్ టాక్స్ ఆర్ మెయిన్లీ టు ప్రివైల్ పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, మెయిన్లీ టు ఎండ్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అనేది ప్రివైల్ అవ్వాలి. సో ఇండియా యొక్క స్టేక్ ఏంటి చూద్దాం. ఇండియా ఈజ్ కంప్లీట్లీ ఎగనెస్ట్ తాలిబాన్ యూఎస్ పీస్ డీల్కి కంప్లీట్గా ఎగనెస్ట్ అండి. ఎందుకంటే యూఎస్ ట్రూప్స్ అక్కడ ఉండడం వల్ల కాస్త ఇదైంది. ఇప్పుడు యూఎస్ అనేది వెనక్కి తగ్గడం వెనక ఇదేంటండి, దాని అర్థం ఏంటి, తాలిబాన్లు మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పడం. వెన్ యు ఆర్ ఎంపవరింగ్ తాలిబన్స్, వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇండియాకి ఎగనెస్ట్ యాంటీ ఇండియా తాలూకా ఇవేవైతే ఉంటాయో ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిలో మొదలయ్యే ప్రమాదం ఉంది. ఎక్కడండి, ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తాలిబాన్, రైట్. సో ఈ ఇస్లామిస్టిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇండియా మీద పడే ప్రమాదం ఉంది. సో ఆ పీస్ ప్రివైల్ చేయడానికి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం మంచిది. బట్ కానీ యుఎస్ అనేది ఏం చేస్తుంది, యుఎస్ అనేది ఇండియాకి ఎలా ఏం చెప్తూనే ఈ పీస్ డీల్ చేసుకుంది. అర్థమైందా? బట్ ఆఫ్టర్ పీస్ డీల్ మనకి పీస్ టాక్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్ఘన్కి తాలిబాన్ మధ్య పీస్ టాక్స్ అనేవి అవసరం. ఎందుకంటే ఇండియాలో సెక్యూరిటీ అనేది మనకి సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ అనేవి దేని మీద ఉంటాయి అంటే ఆధారపడి ఉంటాయంటే ఆఫ్ఘనిస్తాన్లో పీస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇండియా అనేది చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఈ విషయంలో, రైట్. సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ట్రంప్ గవర్నమెంట్ వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ ట్రంప్ గవర్నమెంట్కి ఇది చాలా మంచి అడ్వాంటేజ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిప్లొమాటిక్ విన్ అని చెప్పి మనం అనుకోవచ్చు ట్రంప్ గవర్నమెంట్కి. అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఫర్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. బికాజ్ ఫెలో ఇస్లాం రాడికల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రెంగ్త్ చేకూరింది అనుకోండి, అది ఎవరికి ఇదవుతుంది, పాకిస్తాన్కి చాలా చాలా సపోర్ట్ ఉంటుంది. ఇఫ్ తాలిబాన్ గవర్నమెంటే మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, అఫ్కోర్స్ చాలా కష్టం అది అలా అవ్వడం, బట్ అయిందని అనుకోండి, ఎవరికి హెల్ప్ చేస్తుంది, వాటికి ఇన్ని కష్టకాలంలో అసైలం కల్పించిన వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించినటువంటి పాకిస్తాన్కి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. రాదర్ దాన్ మోస్ట్లీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్ ఇస్ ఎ ఇస్లామిక్ నేషన్, రైట్. సో పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది అంటే ఎవరికి హెల్ప్ అవుతున్నట్టు, ఇండైరెక్ట్గా చైనాకి హెల్ప్ అవుతుంది. జియో పొలిటికల్ స్పియర్లో చైనా అండ్ పాకిస్తాన్ ఏంటండి ఇవి, రైట్, ఆల్ వెదర్ ఎలైస్ అని చెప్పి అంటారు వీళ్ళని. అంటే ఎల్లకాలం తోడుండేటటువంటి అన్నదమ్ముల్లా ఉంటారు వీళ్ళిద్దరు. సో చైనా ఏదైతే ఉంటుందో చైనాకు కూడా చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇద్దరి మధ్య ఐరన్ బాండింగ్ కూడా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మాట్లాడారు, చాలా కన్వెన్షన్స్లో ఇద్దరు, చాలా సమిట్స్లో ఇద్దరు, రైట్. సో చైనాకు కూడా చాలా చాలా స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ తాలిబన్స్ యుఎస్ తాలిబాన్ పీస్ డీల్, అర్థమైందా. బట్ వాట్ ఆర్ ద ఇష్యూస్ ఏమున్నాయి అంటే చూడండి, తాలిబాన్లు మేము అటాక్స్ ఆపేస్తామని చెప్పినప్పటికి కూడా అటాక్స్ ఇంకా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. దేర్ రిజంప్షన్ ఆఫ్ వైలెన్స్, వాళ్ళ హింసకు మళ్ళీ పాల్పడడం అనేది జరుగుతుంది, అర్థమైందా. అండ్ దే ఆర్ స్టిల్ హోల్డింగ్ ఆల్-ఖైదా. వీళ్ళు ఏం చెప్పారు, ఆల్-ఖైదాని హోల్డ్ చేయము అని చెప్పారు. బట్ దేర్ వర్ ఎవిడెన్సెస్ దట్ వాళ్ళు ఆల్-ఖైదాని ఇంకా హోల్డ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి అసైలం కల్పిస్తున్నారు అని చెప్పడం అనేది జరుగుతుంది, అర్థమైందా. యా. సో యుఎస్ ట్రూప్స్ అనే ఒకవేళ వెళ్ళిపోతే ఇట్ మే ట్రిగ్గర్ డ్రాప్ ఆఫ్ ఆఫ్ఘన్ ఫోర్సెస్ మొరల్. ఆఫ్ఘన్ ఫోర్సెస్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నారు, యుఎస్ అండ్ నాటో ట్రూప్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు బలం చేకూరిస్తే వీళ్ళు రెచ్చిపోయేవాళ్ళు, వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు, మీరు ఎలా చేయండి అలా చేయండి, వాళ్ళకి స్ట్రాటజీస్ కానీ టెక్నాలజీ అడ్వాంటేజ్ కానీ టెక్నికల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఎవరు ఇచ్చేవాళ్ళు, యుఎస్ అండ్ నాటో ట్రూప్స్. వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళ తాలూకా బలం ఏదైతే ఉంటుందో, వీళ్ళ తాలూకా ఆత్మస్థైర్యం ఏదైతే ఉంటుందో అది వీళ్ళు కోల్పోతారు. సో దానివల్ల కూడా పీస్ ప్రివైల్ అవ్వడం కష్టం. మళ్ళీకి తాలిబాన్లకి అటానమీ రావచ్చు. ఇన్ కేస్ ఫార్మల్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఒరిజినల్ పవర్ అనేది కూడా, రియల్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది, తాలిబాన్ల చేతుల్లో ఉంటుంది. జస్ట్ నామినల్ పవర్ అనేది ఆఫ్ఘన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అని చెప్తున్నారండి, అర్థమైందా. సో కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే వస్తున్నారో యుఎస్ ప్రెసిడెంట్, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ హీ అపోజెస్ దిస్ డీల్.
ఈ డీల్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసి ట్రూప్స్ని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో పెట్టేస్తారు అని చెప్పకూడదు. అది జరగదు. ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ. బట్ కానీ ఇండియాకి సపోర్ట్గా కానీ లేకపోతే టెర్రరిజంకి ఎగనెస్ట్గా కానీ ఏమైనా పాలసీస్ తీసుకొస్తారో లేదో మనం చూడాలి. ఇంత కాంప్రహెన్సివ్గా ఎవ్రీథింగ్ మనం చదువుకోవాలి. ఐ హోప్ మీకు యూఎస్ తాలిబాన్ పీస్ డీల్ అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ గురించి కూడా మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. రైట్.